ఈరోజు శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు, యజ్ఞహోమాదులు అన్నీ కూడా ప్రతి 17 సెప్టెంబర్కు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. విశ్వకర్మ భగవానుడు విశ్వ సృష్టికర్త, మొత్తాన్ని ప్రపంచాన్ని సృష్టించినటువంటి వ్యక్తి కనుక మనకు కులంతో కూడా భేదం లేకుండా నార్త్ ఇండియా వైపు వెళ్తే అన్ని కులాల వాళ్ళు చేసుకుంటారు, ఇండస్ట్రీస్ వాళ్ళు చేసుకుంటారు, అందరూ పూజిస్తారు స్వామిని. కానీ అలాంటి స్వామి మనం ఇప్పుడు దాదాపు ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి 47వసారి యజ్ఞం ఈరోజు జరుగుతుంది. ఇదే విధంగా మనం ఉప్పల్ బగాయత్లో వాస్తవంగా ఈరోజే భారీ ఎత్తున చేయాలనుకున్నాం, కానీ ఈ రెయిన్ ఫోర్కాస్ట్ వల్ల వర్షం పడుతుంది, డెఫినెట్గా వర్షం పడుతుంది అక్కడ ఇప్పుడు ఉదయం నుంచి అక్కడ. అందువల్ల ఆ దృష్టిలో పెట్టుకొని మేము ఈ నెల ఆఖరి 28 సెప్టెంబర్ రోజు ఆదివారం మన యజ్ఞ కమిటీ మన మిషన్ ఉప్పల్ బగాయత్లో భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, హోమాలు అన్నీ కూడా ఉంటాయి. మంచి భోజనాలు వాళ్ళు కూడా మన ఉద్దోజు చక్రపాణి గారు, సూప్రాన్ ప్రభాకర్ వారి కుటుంబాల తరఫున మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. కనుక మీ అందరూ కూడా 28 సెప్టెంబర్ ఆదివారం రోజు తప్పకుండా అందరూ ఉప్పల్ బగాయత్కి వెంచేసి స్వామివారిని సందర్శించుకొని పూజ చేసుకొని అన్ని విధాలు జరుగుతాయి. అక్కడ స్వామివారికి అభిషేకము, పల్లకి సేవ, మహానివేదన ఇవన్నీ కార్యక్రమాలు శాస్త్ర ప్రకారంగా జరుగుతాయి. కనుక మీరందరూ వచ్చి పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. విశ్వకర్మ భగవానికి, విశ్వకర్మ అనే భగవంతుడు సామాన్య ప్రజల వరకు చేరకపోవడానికి కారణాలు ఏంటి? సామాన్య ప్రజల కంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మన దాంట్లో ఉన్నదంటే మా దాంట్లో కూడా చాలామంది ఎడ్యుకేషన్లో వెనకబడిపోతున్నారు. పల్లెటూరు వాళ్లకు విజ్ఞానం అనేది దివ్య బ్రహ్మంగారు ఎవరంటే కూడా తెలియని వ్యక్తులు ఉన్నారు ఈ మధ్య. అందువల్ల విశ్వకర్మ భగవాన్ అంటే నార్త్ ఇండియాలో మనిషి పేరు. మా కులస్తులు కూడా అందరూ కూడా విశాల్ విశ్వకర్మ, సురేష్ విశ్వకర్మ అని మేము అట్లా పేర్లు కూడా అక్కడ సైడ్లో నార్త్ సైడ్లో మొత్తం కూడా ఇదే పేర్లు పెడుతున్నారు. విశ్వకర్మ భగవాన్ అక్కడ తెలుసు వాళ్ళకి బాగా. వీళ్ళకు భగవంతుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ కందిమల్లాపల్లిలో ఉన్న స్వామివారి గురించి కూడా మన వాళ్ళకి సంపూర్ణ అవగాహన లేదు. అందువల్ల కొంత మెల్లమెల్లగా వస్తుంది. మేము చూసిందే చాలా ఎన్నో చూస్తున్నాం, చాలా స్లోగా పికప్ చేసింది. ఇది రానున్న రోజుల్లో 3-4 సంవత్సరాల్లో భారీ ఎత్తున ఈ పందిళ్ళు గణేష్ చవితికి వేసిన పందిళ్ళు వేసి చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా రావచ్చు. అందువల్ల ఆ భగవాన్ని నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా బాగా కోలుకుంటున్నారు, మంచి అభివృద్ధి సాధిస్తున్నారు. కనుక ఈ పూజను సక్రమంగా చేసుకోవాలని అందరికీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఈ సంతోష్ నగర్ స్వర్ణకార సంఘం వాళ్ళు ఇక్కడ బైరామగూడలో ఈ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని నిర్వర్తిస్తూ మమ్మల్ని ఆహ్వానించారు. కనుక దీనికి రావడం జరిగింది. సంతోష్ నగర్ వాళ్ళు మంచి ఫంక్షన్ హాల్లో పెట్టేవాళ్ళు, ఏపీఆర్ గార్డెన్లో అక్కడ కూడా పెట్టేవాళ్ళు ఆరాధన. అదే ఏదో కార్యక్రమాలు అక్కడ చేసుకునేవాళ్ళు. ఇదేమో ఈ సొంత భవనం తీసుకున్న సందర్భంలో ఇక్కడ చేసుకుంటున్నారు. కొంత వర్షం కారణంగా కొంత అసౌకర్యం కలిగి ఉంటుంది. అయినా మనం యజ్ఞ కార్యక్రమం పూర్తి అయిపోయింది. చాలా సంతోషం. అందరూ కూడా విశ్వకర్మ భగవాని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. జై బోలో విశ్వకర్మ భగవానికి. ఈరోజు సంతోష్ నగర్ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ పూజా కార్యక్రమం జరుపుతున్నాము. మా సొంత భవనంలో మొదటిసారి జరుపుతున్నాము. ఈరోజు ప్రతి సంవత్సరము ఉప్పల్ బగాయత్లో జరుగుతుండే. ఈ సంవత్సరం అంతర్యాలు జరిగింది కాబట్టి అక్కడ 28వ తారీఖు నాడు జరిగింది కాబట్టి ఈరోజు మన దగ్గర చేసుకున్నాము. అందరూ పెద్దలు, బంధువులు, కులస్తులు అందరూ విచ్చేశారు. భారీ ఎత్తున యజ్ఞ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరుపుకొని, తీర్థ ప్రదేశాలు తీసుకొని, భోజన కార్యక్రమాలు చేసుకొని జరుపుతున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని కోరుచున్నాం. 17వ తారీఖు మరి 47-50 ఏళ్ళ ఉంది. మరి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున జరుపుకునేది. ఈ పంచదాయలము 5 కలిసి మా అన్నదమ్ముల లెక్క భావించి మంచిగా ఎంతో ఘనంగా విజయవంతం చేసుకునేది. ఈ వర్షం వల్ల కొద్దిగా అది 29 తారీఖు పెండింగ్ పడ్డది.
28 తారీఖు పెండింగ్ పడ్డది. దాని వలన మేము సంతోషనగర్ సంఘంకి వెళ్ళి మేము ఒకటి భవనం కూడా తీసుకున్నాము చిన్నది. దాని వలన ఆడనే మేము యజ్ఞము మరి పూజా కార్యక్రమము భగవాన్ని పూజా కార్యక్రమం ఏదో విజయవంతం చేసినాము. అయినా కానీ వర్షము కొద్దిగా అయిపోయింది, కొద్దిగా అంతరాయం కలిగింది. తర్వాత ఇప్పుడు అంతా వచ్చేవాళ్ళు వస్తుంది. ఇప్పుడు కొంతమంది లాల్కోట వెంకటాచారి గారు మరి కొంతమంది పెద్ద మనుషులు అందరూ వచ్చి అందరూ దేవునిలో పాల్గొని విజయవంతం చేసి మాకు కూడా ఆయన బాగా చేసేదాన్ని ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు. ఇంకా అందరూ పోయిన కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాం. विश्वकर्मा भगवान की जय, विश्वकर्मा भगवान की जय, विश्वकर्मा भगवान की जय, वीर ब्रह्मेंद्र स्वामी वारी की जय, वीर ब्रह्मेंद्र स्वामी वारी की जय।